ప్రైజ్ ద లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనము. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయుచు దేవుణ్ణి స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళెను. ప్రియమైన వర్లరా, ఇక్కడ పగలు 3 గంటలకు ప్రార్థన జరుగుతున్న సమయంలో పేతురు, యోహానులు శృంగారమను దేవాలయానికి వెళ్ళారు. అక్కడ కుంటివాడైన ఒక వ్యక్తి పుట్టుకతో ఆ బిడ్డ కుంటివాడిగా ఉన్నాడు. భిక్షం అడుగుతూ అలా ప్రతి దినము కూడా తన దినచర్యని కొనసాగిస్తున్నాడు. అక్కడ పేతురు, యోహానులను కూడా భిక్షం అడిగి ఉన్నాడు. కానీ వారు వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పారండి. వెంటనే అతను లేచాడు, చక్కగా నిలిచాడు, నడిచాడు. నడవడమే కాదు, గంతులు వేస్తూ దేవుని స్తుతిస్తా దేవాలయంకి వెళ్ళాడు. అంటే ఇతను ఎప్పుడైతే తనకి కాళ్ళు వచ్చినాయో, ప్రేమైన వల్లరా, కాళ్ళు వచ్చిన తర్వాత చేసిన పని గంతులు వేయటం, దేవుణ్ణి స్తుతించటం, దేవుని సన్నిధిలోకి వెళ్ళటం. చూడండి, అంటే ఒక కృతజ్ఞత భావాన్ని తను కలిగి ఉన్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునిలో సాక్షిగా నేను జీవించాలి అంటూ దేవుని సన్నిధిని మరిచిపోలేదండి. ఎన్నో మార్లు దేవాలయం బయట తను అలా నిలిచిపోయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తనకి కాళ్ళు వచ్చినాయో వెంటనే ప్రభువును స్తుతించే విధముగా మారిపోయాడు. కావున ఈ భూమి మీద మనము బ్రతికి ఉన్నప్పుడే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి సాక్ష్యం అనేది పంచుకోవాలి ప్రియమైన వల్లరా. ఎందుకంటే ఆయన స్వస్థపరచువాడు, బాగు చేయవాడు, ఎన్నో దీవెనలతో నింపువాడండి. కావున దేవుని గురించి మనం సాక్ష్యం చెప్తే దేవుడు కూడా మన గురించి సాక్ష్యం చెప్తాడండి. ఎలాగంటే, విస్తారముగా ఆమె నన్ను ప్రేమించింది అని పాపాత్మురాలైన స్త్రీ గురించి దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఆమెకు విస్తారముగా నన్ను ప్రేమించింది కాబట్టే విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయని. కనాను స్త్రీ యొక్క విశ్వాసము గొప్పదని దేవుడు సాక్ష్యం చెప్పాడు. భక్తుడైన యోబు గురించి కూడా భూమి మీద అతని వంటి వాడు ఎవరూ లేరు అని సాక్ష్యం చెప్పాడు దేవుడు. ఇలా కాబట్టి ప్రభువుని గురించి ఎప్పుడైతే మనం సాక్ష్యము, కృతజ్ఞత చెల్లిస్తామో దేవుడు కూడా మన గురించి ఒక ఘనమైన సాక్ష్యము చెప్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.